అడిగిన నేను పోదాంపా మరి మీ కొండారెడ్డిపల్లె పోదామా కొడంగల్ పోదామా ఒక్క దగ్గర నన్న 100% రుణమాఫీ అయిందని చెప్పి రైతులు చెప్తే రాజకీయ సన్యాసం తీసుకొని రాజీనామా చేసి ఆడికెళ్ళి పోతామని చెప్పినాం. కానీ కుని లేదు కై లేదు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు పోని పాపం ఆ పార్టీలోకి అబద్ధాలు చెప్పుట్ల ట్రైనింగ్ అన్న చక్కగా ఇచ్చినట్టు అది కూడా ఇవ్వలేదు. ఒక ఎమ్మెల్యే లేచిండు పెద్దపల్లి ఆయన లేచి మీరు రాండ్రి ఇప్పుడే పోదాం మా పెద్దపల్లిలో 60% 70% అయిందని చెప్పిండు. మేము చెప్పింది గదేరా నాయన మొత్తం కాలేదు ఇదేమేం చెప్పింది మీ ముఖ్యమంత్రి 100 అంటుడు నువ్వు 60 అంటూ నువ్వు కింద పోతే చారాన గాలే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే మళ్ళీ సపరేట్గా నోరు మూసుకొని కూర్చున్నారు. ఈ మోసం చెప్పాలి. రుణమాఫీ ఏమైంది, రైతు భరోసా ఏమైంది, కౌలు రైతులను కలవరిచ్చినప్పుడు కౌలు రైతులు 22 లక్షల మందికి ఉత్తరం రాస్తున్నా కేసీఆర్ ఇస్తలేడు మీకు నేను ఇస్తా అన్నావు ఏమైంది అని అడగాలి. ఇది మర్చిపోని కేసు. ఈ కేసు నేను కొట్లాడతా మనకు మంచి లాయర్లు ఉన్నారు జోర్దార్ లీగల్ సెల్ ఉన్నది. ఆ కేసు సంగతి మేము చూసుకుంటాం. మీరు దాని గురించి మర్చిపోండి. దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేనే లేదు. మీరు చేయవలసింది మనం చేయవలసింది బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచం లాగా నిలబడి ఈ సంవత్సరం మొత్తం ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరతం పట్టే విధంగా ముందుకు పోదాం. కౌలు రైతుల గురించి మాట్లాడదాం, రైతు కూలీల గురించి మాట్లాడదాం, రైతన్నలకు జరుగుతున్న మోసం రైతు భరోసా విషయంలో 15,000 అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు చెప్తే నమ్ముతలేరని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వాళ్ళ నోటంబడ కూడా అబద్ధాలు చెప్పించి ఇవాళ గొంతు కోసినావు కదా రైతులది. దాని గురించి మాట్లాడదాం. ఉద్యోగస్తులకు ఇవాళ భూమితోని సంబంధం కట్ చేస్తున్నావు. ఉద్యోగస్తుడైతే ఆయన కట్ చేయన్న వెంటనే రైతు బంధు. ఆయన మరి రైతు బిడ్డ కాదా? రైతు బిడ్డకు రైతుతోని భూమి